నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రెమ్మల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొర్రెమ్మల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 739 నుండి 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ వేశారని, 2006లో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాసు పుస్తకాలు పొందారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏకశిల నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ కోర్టులో కేసు గెలిచామని, మా ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవడానికి ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటున్నామన్నారు. మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి, వెంకటేష్ నాయక్, సోమ్లా నాయక్, ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజయవంతంగా నిర్వహించుకున్న 7వ వారం మీటింగ్ సార్. ఇప్పటి వరకు మేము ఏమేం చేశామనేది మీకు బ్రీఫ్గా చెప్తాం సార్. మా కాన్సెప్ట్, మా అసోసియేషన్, మా మెంబర్స్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు కావించుకోవడం. అందులో గృహ నిర్మాణాలు కావించుకునే విధంగా మేము పోరాడుతున్న క్రమంలో కొన్ని మాకు ఆటంకాలు జరిగినాయి. అది ఒకటి, నంబర్ 1 సర్వే. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్గా క్రియేట్ చేసి సర్వే చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి వస్తే తహసీల్ ఆఫీస్లో వెళ్ళి మేము దాన్ని రెసిస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు సర్వే చేయనని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. రెండవది, మేము ఇక్కడ కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎఫ్ఐఆర్ కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మూడవది, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతని యొక్క మొటేషన్ ఏదైతే ఇల్లీగల్గా మొటేషన్ చేసుకున్నాడో వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి వీలు కాకుండా మీరు ధరణిలో పెట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ధరణిలో ఇన్కార్పొరేట్ చేస్తారని చెప్పి మనకు కలెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో ఎల్ఆర్ఎస్, మన యొక్క ఎల్ఆర్ఎస్ 739 నుంచి 42 సర్వే నంబర్స్లో వచ్చే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడం జరిగింది మిత్రులారా. అదే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది, మీవే ప్లాట్లు అని చెప్పి. తర్వాత ఎల్ఆర్ఎస్ రిస్టోర్ జరిగింది. ఇక ఈ వారం యొక్క కార్యాచరణ అసోసియేషన్ ద్వారా ఏంటంటే, మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ యొక్క గృహ నిర్మాణం కావించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ఒక్క వారం. ఇంతే. ఇప్పటి ఏజెండా ప్రకారం, దీని ప్రకారం మీడియా మిత్రులు కానీ మా మెంబర్స్ కానీ సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వేదికతో మీ ద్వారా మా మిత్రులకు, మా ఏకశిల నగర్ ప్లాట్లో 2083 మంది ఎందైతే ఉన్నారో, ప్రతి మీటింగ్ ఒక 60, 70, 100, 200 అలాగే వస్తున్నారు. అందరు మూకుమ్మడిగా 2000 మందితో మూకుమ్మడిగా వచ్చే వారం వరకు మనం మీటింగ్ నిర్వహించుకోవడానికి అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు క్లీన్ చేసుకోవడానికి పొజిషన్ పోవడానికి ఏసీపీ గారి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు? లేదండి, మేము పొజిషన్లోనే ఉన్నాం. కొన్ని ఇండ్లు కట్టుకున్నాం, ఆ ఇండ్లలోనే ఉన్నాం. మా ప్లాట్లలో మేమే ఎంజాయ్ చేసుకుంటున్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం. మేము పొజిషన్లో ఉన్నప్పుడు తను మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్టర్బ్ చేయడం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతున్నది పోలీసులు. మేమే పొజిషన్లో ఉన్నాం, ఇప్పటి నుండి కాదు, 1985 నుంచి ఇప్పటి వరకు మేమే పొజిషన్లో ఉన్నాం. అది లేఅవుట్, వాడి పొజిషన్ అనేది లేదు. ఇల్లీగల్గా క్రియేట్ చేసుకున్నాడు. పొజిషన్ అనేది మేమే ఉన్నాం. ఇది ఏదైతే ఉందో గాంధీయవాదం అని అన్నారు కదా, ఇప్పటి వరకు మాది ఏదైతే ఉన్నదో గాంధేయవాదం. ఇప్పటి వరకు ఏ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ, అసోసియేషన్ మెంబర్స్ కానీ, ప్లాట్ హోల్డర్స్ కానీ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేయడం కానీ, వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అలా చేయడానికి లేదు. మేము చట్టపరంగా, చట్టరీత్యా కోర్టు ద్వారా న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంధీవాదం ఎప్పటి వరకు జరుగుతుంది అంటే, మీరు ఇల్లు కట్టుకొని ఇళ్లలో పోయే వరకు గృహ నిర్మాణం మాది ఒకటే ధ్యేయం. అసోసియేషన్ ది, ప్లాట్ మెంబర్స్ ది ఒకటే ధ్యేయం. చివరి వరకు పోరాడి గృహ నిర్మాణం గావించుకొని మూకుమ్మడి గృహ ప్రవేశాలు అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు.